నవీన గారు, కొన్ని సంబంధాలు కుదిరినప్పుడు ఆ సంబంధాల గురించి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ట్రాప్ చేసి చేసుకున్నారు పెళ్ళి, డబ్బుందని ఇట్లా ట్రాప్ చేసి ఈ మాటలు జరుగుతా విన్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. నిజంగా ఇలాంటివి ఉంటాయా? అట్లాంటివి జరిగినవి కొన్ని మేము చూసాము. అంటే పేరెంట్స్తో కొందరితో కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటాం కదా, కొంచెం చనువు పెరిగిన తర్వాత మాటల మధ్యలో తుళ్ళుతారు కూడా ఇట్లాంటివి కొన్ని. అక్కడ అసలు మాకు తెలిసిన సర్కిల్లోనే ఒక బాబు ఉన్నాడు, మా పాపని వెళ్ళి మాట్లాడమని చెప్తాము కానీ హెసిటేట్ చేస్తూ ఉంటుంది. అట్లా చెప్పేవి ఉంటాయి. కొన్ని తెలిసిన వాళ్ళలో కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్లయింటీల్లో కానీ మ్యాచెస్ కుదిరినప్పుడు కొన్ని వింటూ ఉంటాం కదా. సో ఫ్రెండ్ సర్కిల్లో పిల్లల్ని కంబైన్ చేసి ఆ పిల్లలు పర్టికులర్ పిల్లలతో వీళ్ళు కొంచెం చనువుగా వెళ్ళి అవి అట్లా కుదిరేలాగా జరిగిన మ్యాచెస్ నేను చూసా. అందరినీ అట్లా అనలేము, నువ్వు అడిగావు కాబట్టి ఐమ్ జస్ట్ సేయింగ్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ లైక్ దాట్. సో ఇదివరకు ఏంటంటే మంచి కుటుంబం, ఆ సంబంధం వదులుకోకూడదు అని అనుకున్నప్పుడు ఒక స్టెప్ వెళ్ళి పేరెంట్స్ వెళ్ళి మాట్లాడి లేకపోతే చుట్టాలు ఎవరైనా పంపించి మాట్లాడిచ్చేవారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పేరెంట్స్ ఎస్పెషలీ వెల్ టు డూ మ్యాచెస్ అని అనుకున్నప్పుడు, వెల్ సెటిల్ మచ్ బెటర్ మ్యాచ్ మనకన్నా అనుకున్నప్పుడు, లేకపోతే మనకు డెఫినెట్గా ఆ మ్యాచ్ అయితే బాగుంటుందని అనిపించినప్పుడు చాలా సందర్భాల్లో చాలామంది దగ్గర నేను ఇది ఐ హ్యావ్ సీన్ పేరెంట్సే పిల్లల్ని ప్రోత్సహించి అవతల మనిషి అబ్బాయి అమ్మాయి ప్రోత్సహించి అవతల వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ చేయించి త్రూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కానీ అట్లా కానీ దాన్ని లవ్ మ్యారేజెస్ కింద టర్న్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళని చాలా మందిని చూశారు. అందరినీ అనట్లేదు రూపా, దేర్ ఆర్ సచ్ పీపుల్. ఎంతవరకు అంటే సర్ యూ కాంట్ టాక్ అబౌట్ గుడ్ అండ్ బ్యాడ్ సమ్ టైమ్స్ కదా. అంటే ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత సరదాగా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అట్లా ఆబ్వియస్గా ఏం రావులేదు. సరదాగా ఏదైనా అనుకుని నేను ట్రాప్ చేసాం అది ఇదని అనుకుని ఏదైనా సరదాగా ఇట్లా వదిలినా అవతల వాళ్ళు దాన్ని ఏం సీరియస్గా తీసుకోరు. కానీ పిల్లలతో ఇలా చేయించడం ఓకేనా? 200% ఇట్స్ నాట్ ఓకే. ఆబ్వియస్ ఇట్ ఓకే. కాకపోతే అది మంచి సంబంధం అనుకున్నప్పుడు, పేరెంట్స్ అది వదులుకోకూడదని అనుకున్నప్పుడు బియాండ్ ఎ పాయింట్, బియాండ్ ఎ లిమిట్ క్రాస్ చేస్తారు. దాన్ని నువ్వు నేను తప్పు ఒప్పు అని చెప్పేవాళ్ళని కాదు కదా. సో అవతల వాళ్ళు ఒక్కొక్కసారి రెండు మంచి సంబంధాలు రెండు కంపాటబుల్ అయితే పర్వాలేదు, కానీ ఒక్కొక్కసారి మరీ అసలు టూ మచ్ ఆఫ్ వేరియేషన్తో కుదిరితే అవి ఆపోజిట్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. అవును. సో దాని లోపలికి నేను వెళ్ళను, కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, నవీన కాలమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు వన్